హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మీ అందరి కోసం చికెన్ పచ్చడి పెట్టబోతున్నానండి. ఇదైతే సూపర్ ఈజీగా పెట్టేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంది. అందుకని మీరందరూ తప్పకుండా చికెన్ పికిల్ ఇంట్లో ట్రై చేసుకోండి. బయట అయితే పావు కిలోనే 400 ఉందండి. అదే 400కి మనం 2 కేజీలు చికెన్ పచ్చడి పెట్టేసుకోవచ్చు హ్యాపీగా. సో ఈజీగా ప్రాసెస్ ఎట్లాగో స్టార్ట్ చేసుకుందాం రండి. ముందుగా చికెన్ బాగా క్లీన్ చేసి పెట్టేసుకుని దాంట్లో కొంచెం పసుపు వేసుకుని ఒక గిన్నెలో పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఇలాగా నీరంతా వచ్చేసేదాకా మనం ఉడికించుకోవాలండి. ఈ లోపల మన మసాలా దినుసులని ఫ్రై చేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు ధనియాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, ఒక దాల్చిన చెక్క. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పటి వరకు ఫ్రై చేసుకోవాలంటే సిమ్లో పెట్టి ఫ్రై చేసినప్పుడు మంచి వాసన వస్తుందండి. సో ఆ టైంలో మీరు ఆపేసుకుని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇది లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి, లేదంటే ఈ మసాలా దినుసులన్నీ కూడా మాడిపోతాయి అన్నమాట. ఇలా స్లోగా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే ఇవి మంచి ఫ్లేవర్ఫుల్గా తయారవుతాయండి. మనం ఎప్పుడైతే పచ్చడిలో వేస్తామో పచ్చడి కూడా మంచి సువాసన వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఇది ఎక్కువ పడితే స్టోర్ చేసుకోవచ్చు అండి. మనం నెక్స్ట్ టైం పచ్చడి పట్టుకున్నప్పుడు వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనకి 2 టేబుల్ స్పూన్ కావాలండి. సో ఇప్పుడు మనం చికెన్ ఉడికిందో లేదో చూసుకుందాం. చూసారు కదా, ఇలాగా నీళ్ళంతా పోయేదాకా చికెన్ని మనం బాగా ఉడికించేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకున్నామండి. ఇక్కడ ఆయిల్ మనకి ఎక్కువగానే పడుతుందండి, ఎందుకంటే ఉడకబెట్టుకున్న చికెన్ పీసెస్ ఫ్రై యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో ఇలాగా ఉడికిపోయాక ఫ్రై చేసుకోవాలండి, ఫ్రై చేసుకోవాలి. ఇది నిలవ పచ్చడి కాబట్టి మనం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇవంతా కూడా బాగా ఫ్రై చేసేసుకున్నాక ఈ ఆయిల్లోనే మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. చూసారు కదా, చికెన్ ముక్కలు అనేవి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి బాగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. ఇలాగా అన్ని ముక్కలు కూడా ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందామండి. చూసారు కదా, చికెన్ ముక్క అనేది ఇలా ఉడికితే సరిపోతుందన్నమాట. మనం ఆల్రెడీ ఉడికించాం కాబట్టి లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఉంటుందండి. సో ఇప్పుడు సేమ్ ఆయిల్లోనే మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. సో చూసారు కదా, ఇలాగా బాగా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకుందాం. నేను ఇంకా క్రాబ్ బిర్యానీ చేస్తున్నానండి. సో ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. పికిల్స్ అనేవి ఇంట్లోనే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. అందులో నాన్ వెజ్ పికిల్స్ అంటే ఇంకా చాలా ఈజీ అన్నమాట. సో నేను అవన్నీ కూడా చేసి చూపిస్తాను, మీరు తప్పకుండా ఇట్లా ట్రై చేసుకోండి. చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు మనం అల్లం వెల్లుల్ని బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసేసుకుందాం. ఇలాగే చికెన్ ముక్కలన్నీ కూడా అన్నీ వేసేసుకుని మనం బాగా కలుపుకుందామండి. ఎప్పుడైతే అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై చేసుకుంటామో అప్పుడే మనం ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు అనమాట. సో అప్పుడు మనం చికెన్ ముక్కలు యాడ్ చేసేసుకొని దాంట్లోనే ఉప్పు కారం వేసుకోవాలండి. ఇది పావు కిలో చికెన్కి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 3 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఇంకా మనం పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అన్నమాట. సో ఇవంతా కూడా బాగా మిక్స్ చేసుకుందామండి. ఉప్పు అనేది ముందే ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి, ఎందుకంటే ఊరాక అది బాగా సాల్టీగా అవుతుందన్నమాట. అందుకనే ముందు కొంచెం తగినంత వేసుకుని మీరు టేస్ట్ చేస్తే మీకే అర్థమైపోతుంది అన్నమాట. ఇదంతా కూడా బాగా కలిపి పెట్టుకొని చల్లారాక మనం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలండి.
టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందనమాట. సో ఇలాగా నేనైతే 2 నిమ్మకాయలు స్క్వీజ్ చేసుకున్నానండి. నిమ్మకాయ రసం ఎప్పుడన్నా కూడా మనం కలిపి పెట్టుకున్న చికెన్ పికిల్ చల్లారాక మాత్రమే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగా అంతా కూడా బాగా కలిపేసుకుందాం. అంతేనండి, ఇంట్లోనే మీకు సూపర్ ఈజీగా చికెన్ పికిల్ అనేది రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట. మేమైతే దోశలో, అన్నంలో అన్నిట్లో తిన్నాము. సో ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసుకోండి. మీరు హ్యాపీగా ఫీల్ అయిపోతారు అనమాట. సో మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మరి మీకు ఇంత ఈజీగా నేను నేర్పించేసాను కదా. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. నా రెసిపీస్ అన్నీ సూపర్ ఈజీగా ఉంటాయండి. మనం ఇంట్లోనే తయారు చేసేసుకుందాం.